అందరికీ నమస్కారం అండి. పల్లె తల్లి ఉత్పత్తులు అనే మన ఈ ఛానల్కి స్వాగతం. సి విటమిన్ యాంటీ ఆక్సిడెంట్స్ బండారాలైన నిమ్మకాయ, దబ్బకాయ పచ్చళ్ళు తయారీలు వీడియోలు చూద్దామండి. పచ్చళ్ళలో ఉపయోగించే నూనెలు మనం ఆడించిన వేరుశనగ నూనె. ఇవి తీపి పచ్చళ్ళు కావాలనుకునే వారికి బ్రౌన్ బెల్లం వేసి నిమ్మకాయ దబ్బకాయ కూడా తయారు చేస్తున్నామండి. జామ్ లాగా ఉంటుందండి బెల్లం వేసిన తర్వాత. ఈ పచ్చళ్ళ కోసం ముందుగా తాలింపుని సిద్ధం చేసుకుందాం. తాలింపు పూర్తిగా వేగిన తర్వాత చివరిలో స్టవ్ ఆఫ్ చేసి ఇంగుని చేర్చుకోవాలి. ఈరోజు గోంగూర పేస్ట్, గోంగూర పచ్చడి కూడా ఆర్డర్ ఉన్నాయండి. దబ్బకాయ, నిమ్మకాయ రా మెటీరియల్స్ రెడీ చేసి ఇలా నిల్వ ఉంచుకుంటామండి. సంవత్సరం పాటు నిల్వ ఉంటాయి. మీరు ఆర్డర్ చేసుకున్నప్పుడు తాజాగా కలిపి తాలింపు పెట్టిస్తామండి. వీటితో పాటు మాగాయ పచ్చడి, బెల్లం ఆవకాయ, కారపావకాయ కూడా ఇలా జాడీల్లో పెట్టే ఉంచుతాం. ప్రకృతి మాత అందించే ఈ పుల్లటి కాయల్ని సంవత్సరం పాటు నిల్వ ఉంచి ఉపయోగించుకోవచ్చండి. ఈ ఉసిరికాయలను అయితే బెల్లంలో ఉడికించి సంవత్సరం పాటు వాడుకోవచ్చు. ఆర్డర్లు పెట్టుకున్న వారి కోసం కేజీ దబ్బకాయ పచ్చడి, 1/2 కేజీ నిమ్మకాయ పచ్చడి రెడీ చేస్తున్నాం. పచ్చడిలో పచ్చికారంతో పాటు వేపిన మెంతుల పొడి అప్పటికప్పుడు తాలింపు పెట్టి కలిపితే పచ్చడి అద్భుతం, అమోఘంనండి. ఈ రుచి, సువాసన ఒక్కసారి మీరు ఆర్డర్ పెట్టుకొని తిని చూడండి, మీకు తెలుస్తుంది. ఆ కుటుంబం కోసం నేను ఎంత శ్రద్ధతో తయారు చేస్తానో మన సంస్థలో ఆర్డర్ పెట్టుకున్న వారి కోసం కూడా అంతే శ్రద్ధతో, ప్రేమతో చేస్తున్నామండి. మీకు ఎవరికైనా ఈ పచ్చళ్ళు కావాలనుకుంటే స్క్రీన్ పైన కనిపించే నెంబర్కి వాట్సాప్ ద్వారా మాత్రమే ఆర్డర్ చేసుకోండి. ఈ పచ్చళ్ళతో పాటు గోంగూర, టమాటో, అల్లం పచ్చళ్ళు రెడీగా ఉన్నాయి. ఈ టమాటాలు అయితే పచ్చడికి సరిపడా ఉప్పును ముందే వేసి ఈ రసం ముక్కలు విడిగా వెండబెట్టి ఒరుగులు నిల్వ చేసుకుని ఉంచుకుంటాం. ఈ గోంగూర అయితే గో ఆధారితంగా పండించిందండి. మన పల్లెతల్లి ఉత్పత్తులు అందజేసే ప్రొడక్ట్స్ మీకు నచ్చితే మీ బంధువులకి, స్నేహితులకి ఈ విషయం తెలియజేయండి. ఈ వీడియోని ఇప్పటి వరకు చూసినందుకు మీకు ధన్యవాదములు. తర్వాత వీడియోలో కలుద్దాం. ఉంటానండి.